వారం రోజులైంది. పోయిన శనివారం దేశవ్యాప్తంగా జరుగు ఎన్నికల గురించి ఈసీఐ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా 7 ఫేజుల్లో జరుగు డేట్స్ని డిక్లేర్ చేసింది. దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా పార్లమెంట్ స్థానాలతో పాటు ఉంటుంది కాబట్టి మనది 4వ ఫేజ్గా మే 13న పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకే రోజు జరుగుతుందని ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. కోడ్ అనౌన్స్ చేసిన వెంటనే అమల్లోకి వచ్చింది. మన నోటిఫికేషన్ ఏప్రిల్ 18. ఆ తర్వాత కొన్ని రూల్స్ మారుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో అన్ని పార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది. కానీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే 175 సీట్లకి అభ్యర్థుల్ని నిర్ణయించడం జరిగింది. నిర్ణయించి మొత్తం లిస్ట్ అంతా చదవడం జరిగింది. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధానాన్ని అవలంబించారు. ఈసారి కూడా 5 సంవత్సరాల క్రితం జరిగినట్టు ఇడుపుల వాయికి వెళ్ళి 175 సీట్లు అనౌన్స్ చేయటం, అభ్యర్థులు ఇంకా మార్పు ఉండదు. ఒకసారి ఇడుపులపాయలు చదివిన తర్వాత ఇది పోయినసారి కూడా జరిగిన విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నా. సిద్ధం సభలు 4 సిద్ధం సభలు చేయడం జరిగింది, రాష్ట్రం మొత్తం కవర్ చేస్తూ. ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ ఇంటింటికి వెళ్ళి గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకం అవడం జరిగింది. క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆదరణ పెరిగిందే కానీ 2019 మీద ఇసుమంతు కూడా తగ్గలేదు. ఇది జనంలో తిరిగిన నాలాంటి వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే మీకు ఎన్నో మాటలు చెప్పిన, ఈ నియోజకవర్గంలో 94,000 ఇళ్ళు ఉంటే 76,000 ఇళ్ళకి తిరగడం జరిగింది. మన ఇంకో 2,000, 2,500 యాడ్ చేస్తే 78,000. చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక సంక్షేమ పథకాల గురించే కాదు, ఎక్కువగా చెప్పుకోని అభివృద్ధి కూడా ప్రజలకు స్పష్టంగా కనబడుతూ ఉంది. అది నాడు నేడు కానీ, విద్య, వైద్యం, ఈ 2 రంగాల్లో ప్రభుత్వం ఎంత వెచ్చించి ప్రజలకు ఎంత మేలు చేకూర్చిందో ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో దాన్ని వివరణ ఇచ్చేదానికన్నా మీటింగ్స్లో మేము తెలియజేస్తాం. 151 సీట్లు ముఖ్యమంత్రిగా కానప్పుడు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడే 151 సీట్లు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చి అన్ని సీట్లు ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ రెండు కళ్ళుగా ముందుకు నడిపిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎక్కువే చేస్తారు ఈ ప్రజలు. అందుకనే
మా నమ్మకం వై నాట్ 175 అనే నినాదంతో ముందరకు వెళ్ళాం. సిద్ధం సభలో ఎంతటి ప్రజాస్పందన ఉందో, మరి చివరిదైతే అద్దంకిలో అప్పటికే ఎండాకాలం వచ్చినా మిట్ట మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఉన్నా కూడా ఎలాంటి అసహనం అలుపు ఎరగకుండా ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ఇప్పుడు బస్ యాత్ర మొదలవుతుంది 27వ తేదీ ఇడుపులపాయ నుంచి. 25 పార్లమెంట్లలో ఈ 4 సిద్ధం సభలు ఎక్కడైనా జరిగినాయో అవి మినహాయించి మిగతా 21 పార్లమెంట్లలో రోజుకు ఒకటి చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్ యాత్ర చేస్తారు. ప్రతిరోజు ఒక పబ్లిక్ మీటింగ్ ఉంటుంది ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో. దానికి సంబంధించి తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా మేము కూడా తిరుపతి జిల్లా మేము సిద్ధం, తిరుపతి సిద్ధం అంటూ మొన్న తిరుపతిలో మా అధ్యక్షుల మీటింగ్ జరిపి మా కార్యకర్తలతో నాయకులతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయానికి మేమంతా సిద్ధంగా ఉండి ఆ బస్సు యాత్ర దాని ద్వారా ప్రజలకు మేమంతా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాము, ప్రజల మద్దతు కూడా ఉందని తెలియజేస్తూ పెద్ద సంఖ్యలో మేమంతా పాల్గొంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అందుకే మేమంతా సిద్ధం అనే నినాదం కూడా ఈ బస్సు యాత్రలో భాగం. ఇది పూర్తి అయ్యేటప్పటికీ ఇందాక చెప్పినట్టు మన ఆంధ్ర రాష్ట్ర నోటిఫికేషన్ అంటే ఏప్రిల్ 18కి పురామరిగా ఆ టైంకి వస్తుంది కాబట్టి అక్కడి నుంచి గేర్ మార్చి ఎలక్షనీరింగ్ అనేది వేరే రకంగా ఉంటుంది. అసెంబ్లీ అభ్యర్థులుగా మేము కానీ మా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు సుడిగాలి పర్యటనలు ఉంటాయి. పోయే కొద్దీ మీకు కూడా తెలియజేస్తాం, మీకు తెలిసి వస్తుంది. ఇది విలేకరుల మిత్రులకి షేర్ చేసుకుంటామని తెలిసింది. ఎందుకంటే నిన్న తిరుపతిలో ఉదయం ఈ మీటింగ్ జరిగింది. నిన్న సాయంత్రం వచ్చేటప్పటికి లేట్ అయింది. ఈరోజు ఉదయాన్నే మళ్ళా నెల్లూరు పోవాల్సిన పని పడి సాయంత్రం వచ్చి మీతో వెంకటగిరి విలేకరుల మిత్రుల ద్వారా మా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి పిలిచి చెప్దామని ఈరోజు పిలవటం జరిగింది.